నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలైతే వరుసగా విదేశీ పర్యటనలను చేపట్టబోతున్నారు. అందుకు సంబంధించిన అంశాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పటికే అమెరికా పర్యటన సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఇక నేటి నుండి అంటే శుక్రవారం మే 16 నుండి 23వ తారీఖు అమెరికా పర్యటన అయితే ఇక ఎమ్మెల్సీ కవిత చేపట్టనున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం మే 26 నుండి అమెరికా పర్యటన చేపట్టబోతున్నారు. ఆయన కూడా ఒక వారం రోజుల పాటు కూడా అక్కడ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంబంధించిన విదేశీ పర్యటన సంబంధించిన షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కాలేదు. వెళ్తాడో లేదో తెలియదు, కానీ మ్యాక్సిమం అమెరికా టూర్ అనేది ఉండే అవకాశం ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున కొంతకాలంగా కూడా చర్చ జరుగుతుంది. సాధారణంగా రాజకీయ నాయకులు వేసవిలో విదేశీ పర్యటన చేయడం అనేది పరిపాటిగా సాగుతుంది. అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. అయితే ఒకేసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులైన కేసీఆర్, కేటీఆర్ అలాగే కవిత సంబంధించిన ముగ్గురు కూడా వేరువేరుగా ఒకే సమయంలో దాదాపు సిమిలర్గా విదేశీ పర్యటన చేపట్టబోతున్నట్టు జరుగుతున్న వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు పార్టీలోనూ బయట కూడా చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని కూడా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ఇక కవిత విషయానికి వద్దాం. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే విదేశీ పర్యటన సంబంధించిన అన్ని రకాలుగా అనుమతులు తీసుకుంది. ఆమె లిక్కర్ సంబంధించిన కేసులో భాగం కావడంతో ఇక సిబిఐ నుండి అనుమతి తప్పనిసరైంది. సిబిఐ నుండి అనుమతి తీసుకొని ఈ మే 16 నుండి ఇక 22 వరకు అక్కడ పర్యటన చేయబోతున్నారు. 23కు తిరిగి హైదరాబాద్ రాబోతున్నట్టయితే ప్రస్తుతం అయితే షెడ్యూల్ అయితే బయటకు వచ్చింది. ఇక కారణాలు రకరకాలుగా వినిపిస్తున్నప్పుడు కూడా ఆమె కుమారుడు సంబంధించిన స్నాతకోత్సవం పాల్గొనడానికి వెళ్తుంది. అలాగే అక్కడ కుమారుడితో కాస్త సమయాన్ని గడపడానికి కుటుంబ సభ్యులైతే మాత్రం అక్కడ వెళ్ళబోతున్నట్టయితే ఇక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఇప్పటివరకు అయితే కుమారుడి స్నాతకోత్సవం కోసమే ఆమె అమెరికా పర్యటన చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఎమ్మెల్సీ కవిత సంబంధించిన విషయం. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే అమెరికా పర్యటన షెడ్యూల్ అయింది, ఇక 26వ తారీఖు ఆయన వెళ్ళబోతున్నాడు. ఈ యొక్క పర్యటన నేపథ్యంలో ఎందుకు వెళ్ళబోతున్నాడు, ఏమేం జరగబోతుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఏదైతే వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుక ఉందో ఆ సభ అనంతరం కూడా ఆ విజయోత్సవాలకు కొనసాగింపుగా విదేశాల్లో కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా అమెరికాలోని డల్లస్లో జూన్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సభ ద్వారా అక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి కూడా మాట్లాడుతూ కూడా పార్టీ సంబంధించిన బలోపేతం చేయడానికి విదేశీ పర్యటనకు కేటీఆర్ వెళ్ళబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మొత్తానికి ఆయన ఒక వారం రోజులు అక్కడ ఉండబోతున్నారు. ఇది ఇక ఎమ్మెల్సీ కవిత అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించిన షెడ్యూల్. ఇక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంబంధించిన టూర్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆయన కూడా విదేశాలకు వెళ్ళబోతున్నట్టు తెలిసింది. ప్రధానంగా అమెరికాలో ఉంటున్న ఆయన మనవడి కోసం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాడు. కాస్త సమయాన్ని కేటాయించి కేసీఆర్ దంపతులు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి కాస్త సమయాన్ని అక్కడ కేటాయించే అవకాశం కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగా వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది, కానీ మరి దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇంకేం ఖరారు అయితే కాలేదు. అయితే అమెరికా వెళ్ళడానికి సంబంధించిన అన్ని రకాల ప్రాసెస్ అయితే ఇప్పటికే ఆయన పూర్తి చేసుకున్నాడు. పాస్పోర్ట్ అయితే ఏదైందో దానికి సంబంధించిన రెన్యువల్ అయిపోయింది. అలాగే అమెరికాకు సంబంధించిన ఏర్పాట్లు, యుఎస్ సంబంధించిన కన్సోలేషన్ అక్కడికి వెళ్ళి కూడా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేసుకున్నారు. వెళ్తారో లేదో అయితే ఇంకా షెడ్యూల్ ఖరాలేదు కాదు కానీ వెళ్ళడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా అయితే మాత్రం కేసీఆర్ గారు అయితే సిద్ధం చేసుకున్నారు. మరి వెళ్ళి ఎన్ని రోజులు ఉండబోతున్నారు, అలాగే అక్కడ ఏమైనా రాజకీయ అంశాలైనా తెరపైకి వస్తున్నాయి లేకపోతే కేవలం కుటుంబ సభ్యులకే సమయాన్ని కేటాయిస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇంకా ముందు షెడ్యూల్ కన్ఫర్మ్ కాలేదు. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అలాగే బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కేసీఆర్ కుటుంబ సభ్యులైన ఇటు కేటీఆర్, కవిత అయితే మాత్రం వరుసగా ఒకరి తర్వాత ఒకరు బ్యాక్ టు బ్యాక్ అయితే మాత్రం అమెరికా పర్యటన అయితే పెట్టుకున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఇక కవిత అయితే ముందు ఆల్రెడీ బయలుదేరుతున్నారు. ఆ తర్వాత కేటీఆర్ మాత్రం వచ్చే వారం అయితే 26వ తారీఖు నుండి ఒక వారం రోజుల పాటు అక్కడ
ఉండడానికైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ఇక రాజకీయాల్లో కూడా ఒకేసారి వెళ్ళడం వెనుక కారణాలేంటి, ఈ సందర్భంలో ఎందుకు వెళ్తున్నారు, ఒకవైపు పార్టీలో అంతర్గత అంశాలు తెరపైకి వస్తున్న వేళ ఇలాంటి సమయంలో వెళ్ళడం ఏంటి అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే తాజాగా ఇటు హరీష్ రావు అయితేంది, అలాగే కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాల పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు వరుసగా కామెంట్లు చేస్తున్నారు, ఒకవైపు కేటీఆర్ అధ్యక్షుడు అయితే మాత్రం నేను స్వాగతిస్తానని హరీష్ మాట్లాడడం, అలాగే నాపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారు, తప్పకుండా సమయం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు బయట పెడతానని కవిత మాట్లాడడం, ఆ తర్వాత ఈ యొక్క అంశాలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో విదేశీ పర్యటన కూడా చేపట్టడం ఏమైనా కారణం ఉందా అంటూ కూడా ఒక రకమైన చర్చ అయితే మీడియాలోను సోషల్ మీడియాలోను జరుగుతుంది. మరి వాళ్ళైతే మాత్రం అధికారికంగా కుటుంబ కారణాలు ఒకరు చూపిస్తే మరొకరు మాత్రం పార్టీ సంబంధించిన కార్యక్రమం వల్ల విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. చూడాలి. మొత్తానికి మాత్రం ఏదైతే బీఆర్ఎస్ కీలక నేతలు అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించిన విదేశీ పర్యటనకు సంబంధించిన అంశం అయితే ప్రధానంగా చర్చకు వస్తుంది. అంతర్గత విషయమైనప్పటికీ కూడా వరుసగా వెళ్తున్న కారణంగా అలాగే కొన్ని పార్టీలో జరుగుతున్న కొంత చర్చ నేపథ్యంలో వీళ్ళు విదేశ పర్యటన చేపట్టడం కనుక ఏమైనా కారణం ఉందా అనే అంశాలు కూడా వాస్తవానికి అయితే చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే ఒక చర్చ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇటు విశ్లేషణలు అలాగే పార్టీలోను బయట జరుగుతుంది. దీనికి మరి ఎప్పుడు ముగింపు పడుతుందో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత సంబంధించిన అమెరికా టూర్ సంబంధించిన షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కాలేదు. ఇంకా ఖరారు అవుతుందా లేదా కూడా తెలియాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది.